నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక అడుగుల సవ్వడి. రచన అలపర్తి రామకృష్ణ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, ఊరంతా గోలగోలగా ఉంది. గ్రామమే అంతరించిపోతున్నదట. పట్టణం చుట్టూ ఉన్న గ్రామాల్లోని భూముల్ని, ఇళ్లను పెద్ద పెద్ద వాళ్ళు కొనేస్తున్నారు. పరిశ్రమలు వస్తాయో రావో తెలియదు, కానీ రైతుల భూముల్ని నయానో భయానో లాగేసుకుంటున్నారు. సాయంకాలపు నీరెండలో మెరిసిపోతున్న ఇంటివైపు మరోసారి తృప్తిగా చూసుకుని ఇంటి ముందున్న రాతి అరుగుల మీద కూర్చున్నాడు వెంకయ్య. ఎత్తైన మట్టి దిబ్బ మీద ఉంది పెంకుటిల్లు. ఇంటి చుట్టూ ఆవరణలోని రకరకాల పూల మొక్కలు, చెట్లు పచ్చదనాన్ని పంచుతున్నాయి. అరుగుల మీద కూర్చుని ఆ దారిలో వచ్చేపోయే వాళ్లను చూస్తూ పలకరిస్తూ కాలక్షేపం చేయటం వెంకయ్యకు అలవాటు. మంగయ్య వచ్చి అరుగు మీద చేరాడు. వెంకయ్య పక్క ఇల్లు అతనిదే, అమ్మేసుకున్నాడు. కొడుకు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ ఇల్లు కట్టుకోవటానికి డబ్బు అవసరమైతే తండ్రి మీద ఒత్తిడి తెచ్చి సొంత ఇల్లు అమ్మించేశాడు. ఢిల్లీ వెళ్ళి కొడుకు దగ్గర ఉండే ప్రయత్నం చేశాడు, కానీ మంగయ్య వల్ల కాలేదు. తిరిగి వచ్చి అద్దె ఇంట్లో కాలం గడుపుతున్నాడు. మన ఊళ్ళో ఇప్పుడు గజం 25,000 రేటు పలుకుతున్నదట. నేను ఇల్లు అమ్మినప్పుడు గజం 12,000. అమ్ముకోకుండా ఉండాల్సింది. నా మాట మావాడు వింటే కదా. అమ్మేదాకా నా ప్రాణం తీశాడు అన్నాడు మంగయ్య దిగాలుగా. అమ్ముకున్న ఇంటి మీద మమకారం పోలేదు అతనికి. రోజూ ఇంటి ఆవరణ చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు. ఇల్లు అమ్ముకున్నాక ఇంటి గోడలు చేతితో తాకుతూ తన్మయత్వం చెందుతాడు. ఆ ఇల్లు కొనుక్కున్న తాయారమ్మకు మంగయ్య వాలకం నచ్చలేదు. ఇల్లు అమ్ముకున్నాక ఇక్కడ పడిగాపులు కాయటం ఎందుకు? ఇల్లు అమ్ముకునే హక్కే కానీ తిరిగి అదే ఇల్లు కొనుక్కునే హక్కు నీకు లేదు. నువ్వు పెద్ద ప్లేటర్ని పెట్టుకున్నా ఈ స్థలం నీకు తిరిగి రాదు. అదే పనిగా మా ఇంటి చుట్టూ తిరుగుతూ చికాకు కలిగించకు. మంగయ్యను చివాట్లు పెట్టింది తాయారమ్మ. ఇల్లు పడగొట్టించేసి ఆమె షాపింగ్ మాల్ కట్టిస్తున్నా రావటం మానలేదు. కండువా పరుచుకుని వేప చెట్టు నీడలో పడుకునేవాడు. తాయారమ్మ విసుక్కున్నప్పుడు వెంకయ్య ఇంటి అరుగుల మీద చేరేవాడు. ఊళ్ళో అన్ని రైతు కుటుంబాలే ఉండేవి. పట్నంతో ఏ సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఊరు పట్నంలో కలిసిపోయింది. సిటీ బస్సులు ఊళ్ళో నుంచి పోతున్నాయి. రింగ్ రోడ్డు పేరు చెప్పి గవర్నమెంట్ కొన్ని పొలాలు లాగేసుకుంటే భారీ పారిశ్రామిక సంస్థలు తమ భారీ చేతుల్ని పచ్చటి పొలాలపై కప్పేశాయి. పట్నంలోని బిల్డర్లు రైతుల ఇళ్లు కొనేసి అపార్ట్మెంట్లు కట్టిస్తున్నారు. ఊరు నేల విడిచి 7 అంతస్తుల భవనంలోకి ఎగబాకిపోయింది. నీ ఇల్లు 12 సెంట్ల స్థలంలో ఉంది. అందరి కళ్ళు నీ ఇంటి మీద పడ్డాయి. ఎలాగోలా నీ స్థలం లాగేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. నీ పరిస్థితి నాలాగే అవబోతూ ఉంది అన్నాడు మంగయ్య హెచ్చరిస్తున్నట్టు. అతని మాటలకు తొట్టుపడ్డాడు వెంకయ్య. దేవుడు దిగి వచ్చినా నా ఇల్లు అమ్మను. అట్లాగే మాట్లాడతావు. పొలం అమ్మనుగాక అమ్మను అనేవాడివి. అమ్మలాంటి పొలాన్ని ఆ తాయారమ్మకు అమ్ముకున్నావుగా అన్నాడు మంగయ్య నోట్లో చుట్టపీక విసిరేస్తూ. ఏ పరిస్థితుల్లో 2 ఎకరాల పొలాన్ని అమ్ముకున్నాడో మంగయ్యకేం తెలుసు? గతంలోకి జారుకుంది మనసు. 10 ఏళ్ల కిందటి సంగతి. 2 ఎకరాల సొంత పొలం, కౌలుకు తీసుకున్న 5 ఎకరాల పొలంలో వరి సాగుతో తృప్తి పడలేకపోయాడు. పిల్లనిచ్చిన మేనమామ తమలపాకుల తోట వేసుకో, బాగా లాభాలు వస్తాయి అని ప్రోత్సహించటంతో తాయారమ్మ దగ్గర అప్పు తెచ్చుకుని 5 ఎకరాల్లో అవిసె మొక్కలు పెంచాడు. అవి బాగా పెరిగిన తర్వాత వాటి కుదుళ్లలో తమలపాకు పిలకలు నాటాడు. తమలపాకుల తోటల పెంపకంలో అనుభవం ఉన్న తుని ప్రాంతం వాళ్ళని కూలికి పెట్టుకున్నాడు. తమలపాకుల తీగ చకచకా ఎదిగి అవిసె మొక్కలను అల్లుకుపోతుంటే ఎంతో ఆనందపడ్డాడు. తుని ప్రాంతం కూలీలు బొటనవేలుకు ఇనుపగోరు తగిలించుకుని తమలపాకులు సుతారంగా గిల్లుతుంటే దిగుబడి అంచనా వేస్తూ తనకు వచ్చే ఆదాయం లెక్కలు కట్టుకున్నాడు. తాయారమ్మను కూడా తీసుకువచ్చి బాగా ఎదిగిన తమలపాకుల తోటను చూపించాడు. అతని పక్కనే తోటంతా తిరగటానికి ఉత్సాహపడింది, కానీ అతను తమలపాకులు అమ్మేసి అప్పు తీర్చేస్తానని అనటం అస్సలు నచ్చలేదామెకు. ఆమెకు 30 ఏళ్ళు ఉండేవి అప్పుడు. యవ్వనపు పొంగులతో మిసమిసలాడుతూ ఉండేది. వాళ్లకు అప్పటికే 2 సినిమా హాళ్లు, బట్టల షాపు ఉన్నాయి. తమలపాకుల తోటలో అతని చుట్టూ ఆమె తిరుగుతూ ఉంటే ఆమె రాసుకున్న సెంటు పరిమళం కూడా అతన్ని వదిలి వెళ్ళటం లేదు. మా వారు నన్నెప్పుడూ ప్రేమించలేదు. నాకున్న ఆస్తి చూసే నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు ఉంపుడుగత్తి కూడా ఉన్నదని నాకు అనుమానంగా ఉంది అందామె యథాలాపంగా. ఆ విషయాలు తనకు ఎందుకు చెబుతుందో అర్థం కాలేదతనికి. ఏమోలే అనుకున్నాడు.
తోట మధ్యలో చిన్న పూరిపాక ఉంది. తోట కాపలాదారుడు వాడుకుంటాడు దాన్ని. ఆ సమయంలో కాపలాదారుడు అక్కడ లేడు. అతని చెయ్యి పట్టుకుందామే. లక్షలతో వ్యాపారం చేసే ఆమె కొంచెం చనువుగా మగవారితో ఉండటంలో తప్పులేదనుకున్నాడు. ఆమె తన చేతిని సుతారంగా నిమిరినా ఎటువంటి వికారానికి లోను కాలేదు. మా వారు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అందామే అతని భుజానికి తన భుజం రాస్తూ. మీరు వ్యాపారంలో మనసు పెట్టండి, మీ వారి గురించి ఆలోచించకండి అన్నాడతను. ఆమె మెలికలు తిరిగిపోవటం, బుగ్గలు ఎర్రబడటం, తన మీదకు ఒరిగిపోవాలని ప్రయత్నించడం గమనించాడతను. ఏమీ చేయలేక కొంచెం దూరంగా జరిగి నిలబడ్డాడు. మదనజ్వాలల్లో దహించుకుపోతుందామే. మీ ఆవిడ చనిపోయి 10 ఏళ్ళు అయ్యిందిగా, ఆడదాని పొందు కోసం ఆరాటపడటం లేదా? సూటిగా అడిగింది తాయారమ్మ వెంకయ్యను. మా ఆవిడ స్థానం ఎవరూ భర్తీ చేయలేరు. 10 ఏళ్ల పాప ఉంది. ఆ పాపను పెంచి పెద్ద చేయటం నా బాధ్యత. నా సంతోషానికంటే నా బాధ్యతకే ప్రాధాన్యతమిస్తాను అన్నాడతను. నా దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేయనక్కర్లేదు. కావాలంటే మరికొంత సొమ్ము కూడా ఇస్తాను. మరో అస్త్రం ప్రయోగించింది. మన మధ్య ఉన్న స్నేహాన్ని గౌరవిస్తాను తాయారమ్మగారు. శారీరక సుఖం కోసం పవిత్ర బంధాన్ని చెడగొట్టను. వారం రోజులు పోయాక నేనెందుకు మీ నుండి దూరంగా జరిగానో అర్థం చేసుకుంటారు. ఆవేశం తగ్గాక నేను చేసింది మంచి పనేనని మెచ్చుకుంటారు అన్నాడతను. ఆమె మొహం చిట్లించుకుంది. పేదాలు బిగుసుకుపోయాయి. అవమానంతో కుంగిపోయింది. కానీ తన కోపాన్ని బయటపెట్టలేదు. నువ్వు చెప్పింది కరెక్టే. నా అంచనాయే తారుమారయింది. నువ్వు చాలా మంచివాడి వెంకయ్య అందామే. ఇక ఆ పాక దగ్గర మరో క్షణం నిలబడలేదు తాయారమ్మ. వెంకయ్య అంచనాలు కూడా తారుమారయ్యాయి. లాభం వస్తుందనుకున్న తమలపాకుల తోట కుప్పకూలిపోయింది తుఫాను దాటికి. ఆకులన్నీ కుళ్ళి పనికి రాకుండా పోయాయి. అదే విషయం తాయారమ్మకు చెప్పాడు. అప్పు తీర్చటానికి మరికొంత సమయం కావాలని అడిగాడు. పీకల మీద కూర్చుని తన అప్పు తీర్చేయమని అంటుందేమోనని భయపడ్డాడు. పర్వాలేదు వెంకయ్య, నీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి? బ్యాంకులో ఉన్నట్టే, సమకూరినప్పుడే ఇద్దువుగానిలే నవ్వుతూ అంది. అప్పుడే ఓ 1/2 ఎకరం అమ్మి అప్పు తీర్చేస్తే సరిపోయేది. తనే పొరపాటు చేశాడు. 5 ఏళ్లు గడిచిపోయాయి. అప్పు తీర్చేయమని ఆమె అడగలేదు. అసలు కంటే వడ్డీ పెరిగిపోయింది. మరో 5 ఏళ్లు గడిచాక లాయర్ నోటీసు ఇచ్చింది. తన బాకీ వడ్డీతో సహా చెల్లించమని. 2 ఎకరాలు ఆమెకు రాసివ్వక తప్పలేదు. ఆమె కళ్ళల్లో కసి ఇంకా తగ్గలేదు. తనను పాతాళానికి నెట్టివేసేటట్లున్నాయి ఆ చూపులు. మంగయ్య అన్నట్లు తన ఇల్లు కూడా లాగేసుకుంటుందేమో. ఎలా తీసుకుంటుంది? ఆమెకు ఒక్క పైసా కూడా బాకీ లేదు. ఆమె అప్పుడప్పుడు పలకరించినా మాట్లాడటం మానేశాడు. ఇల్లు తన ప్రాణం. ఆ ఇల్లు తండ్రి చెమట చిందిస్తూ కట్టించినది. ఇంటి నిర్మాణం తను ప్రత్యక్షంగా చూశాడు. తాపి మేస్త్రికి ఇటుకలు అందించాడు. ఇంటి పనిలో వారు సాయపడుతుంటే తను చిన్న చిన్న పనులు చేసేవాడు. తను చిన్నప్పుడు నాటిన మొక్కలు ఇప్పుడు పెద్ద వృక్షాలై తనకి నీడను పళ్లను ఇస్తున్నాయి. ఇంటి చుట్టూ ఎదిగిన పచ్చిక బయలు నేత్రానందం కలిగిస్తుంది. పూల మొక్కలు తలలు ఊపుతూ శుభాకాంక్షలు చెబుతూ ఉంటాయి. ఇంట్లో అమ్మా నాన్న అడుగుల సవ్వడి తనకు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. నాన్న రూపం కళ్ళల్లో మెదిలింది. 6 అడుగుల మనిషి, బుర్రమీసాలతో గంభీరంగా ఉండేవాడు. ఎప్పుడూ నోట్లో లంకపొగాకు చుట్ట వెలుగుతూ ఉండేది. రోజు పొలంలోకి వెళ్ళి వచ్చేవాడు. పొలం పనులు ఉన్నా లేకపోయినా పొలంకేసి వెళ్ళని రోజు నిద్రపట్టేది కాదు. గొడ్లని కాలువకి ఆయనే తోలుకెళ్లేవాడు. 60 ఏళ్లు పైబడ్డ కాలువలో దిగి పశువుల్ని కడగటం, ఈత కొట్టడం మానలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పొలం ఇల్లు అమ్మకురా, తాత ముత్తాతల నాటిది, గడ్డ అమ్ముకుంటే మనకు విలువ ఉండదు అనేవాడు. పొలం మీద నాన్నకు ఉన్న మమకారం గమనించి ఆయన చివరి క్షణాల్లో తనో మాట అన్నాడు. పొలానికి ఆనుకున్న దిబ్బ మీద మీరు చనిపోయాక అక్కడ పూడ్చి సమాధి కట్టిస్తాను. అలా చేయకురా తండ్రి. రుద్రభూమిలో అంత్యక్రియలు జరిగితేనే శివుడి దగ్గరకు చేరతాం. మన సొంత గడ్డ మీద ఖననం చేస్తే భూమి మీదే ఉండిపోతాం. అయిన వాళ్లకు రుద్రభూమిలో అగ్ని సంస్కారం చేస్తే అశ్వమేధయాగం చేసినంత పుణ్యం వస్తుందని చెబుతారు. మామూలు మనిషి ఋషుల్లా యజ్ఞాలు యాగాలు ఎటూ చేయలేరు. కనీసం అయిన వాళ్ళ చితికి నిప్పు పెడితే యాగఫలం సిద్ధిస్తుందని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అని చెప్పాడు. తను నాన్న చెప్పినట్లే చేశాడు. అమ్మ చనిపోయి 5 ఏళ్లు అయినా ఇంకా ఇంట్లో కలిగి తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఆ అడుగుల సవ్వడి గుండెలో మోగుతూనే ఉంది. తెల్లవారుజామున నిద్రలేచి వాకిలి ఊడ్చేది. మసక చీకట్లోనే పశువుల చావడిలో చేరి పాలు పిండేది.
పెరుగు మీగడతో ఉన్న కుండలో కవ్వం తిప్పి మజ్జిగ చిలికేది. అమ్మది అమృతహస్తం. ఏది చేసినా అమృతంలా ఉండేది. పెరుగు పాలు అమ్ముకునేది కాదు, బేచా బెక్కీకి మజ్జిగ పోసేది. ఇంటి ముందన్న మామిడి చెట్టు అమ్మ నాటిందే. మనువరాలను చూసి మురిసిపోయేది. ఆ అమ్మాయి పొత్తడి బొమ్మరా, మంచి అల్లుడిని తెచ్చుకుని ఇల్లరిక ముంచుకో. ఆ అమ్మాయిని సంపన్న కుటుంబంలో ఇస్తే నీ దగ్గర పిల్లని ఉండనివ్వరు. పెట్టుపోతలకి ఇల్లు వాకిలి అమ్ముకోవాలి. అందుకనే లేని కుటుంబం కుర్రాడిని అల్లుడిగా చేసుకో అనేది. తాను మౌనంగా విన్నాడు. అంతిమ క్షణాల్లో మనవరాలి చేత నోట్లో తులసి తీర్థం పోయించుకుంది. ఇప్పటికీ వాళ్ళిద్దరూ ఇంటి ముందు ఆరుబయట మంచాలు వేసుకుని మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటుంది. ఎందుకో వాళ్ళు చనిపోయారనే భావన కలగదు తనకు. తల్లిదండ్రులకు తనకు మధ్య అనుబంధాన్ని దృఢం చేసిన సొంత ఇల్లును అమ్ముకుంటాడా? ఇల్లు అమ్ముకుంటే ఇక్కడో 7 అంతస్తుల మేడ వెలుస్తుంది. ఆ ఉక్కు కట్టడం పునాదిలో తన పూర్వీకుల ఇల్లు పెళ్ళలు పెళ్ళలుగా విరిగి మట్టిలో కలిసిపోతుంది. పూల మొక్కలు తలలు ఊపటం మానేస్తాయి. పక్షులు ఎగిరిపోతాయి. ఆవరణలో పచ్చటి చెట్లు కూలిపోతాయి. వాహనాల చప్పుడును తన తల్లిదండ్రుల అడుగుల సవ్వడి వినిపించదు. మార్పును వ్యతిరేకించటం లేదు తను. నిరంతర పచ్చదనాన్ని పంచుతూ సహజ స్వేచ్ఛ వాతావరణం తిరిగి రాదనేదే తన బాధ. భారీ కట్టడంలో తన ఆత్మీయుల స్పర్శ ఉండదు. ఓ అరగంట సేపు ఊళ్ళో కబుర్లు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మంగయ్య. నాన్న, కాఫీ తాగుదు గాని లోపలికి రా, ఇంట్లో నుంచి వచ్చి పిలిచింది జలజ. స్నానం చేసి చక్కగా ముస్తాబై తల్లో కనకంబరాలు తురుముకుని మహాలక్ష్మిలా కనిపించింది కూతురు. ఆప్యాయంగా ఆ అమ్మాయి తలనిమిరి ఇంట్లోకి నడిచాడు వెంకయ్య. 20 ఏళ్ళు వచ్చాయి. వెంటనే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి. కనకయ్య ఏదో సంబంధం గురించి చెప్పాడు. వాళ్ళ బావమరిదికి తెలిసిన వాళ్ళట. బ్యాంకులో ఉద్యోగమట. కట్నాలు కానుకల్లో ఇబ్బంది ఏమీ ఉండదన్నాడు. జలజను ఊళ్ళో పెళ్లిలో చూశారట. బాగా నచ్చింది ఆ అమ్మాయి వాళ్ళకి. అన్ని వివరాలు కనకయ్యతో మాట్లాడాలి. మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకు రమ్మని చెప్పాలి. కాఫీ తాగలేక కనకయ్య ఇంటికి బయలుదేరిపోయాడు వెంకయ్య, భుజం మీద కండువా వేసుకుని. ఇంతలో ఏదో గుర్తుకు వచ్చింది. ఈ మధ్య ఊళ్ళోకి కోతి ఒకటి వచ్చింది. చెట్లు కొమ్మల మీద చేరి కాయలు కొరికి నేల మీదకు విసిరేయటం ఎవరూ గమనించకపోతే ఇంట్లో దూరి ఇల్లంతా పాడు చేస్తుంది. దొడ్లోని మామిడి చెట్టు బాగా కాపు కాసింది. రసాలు రేపో ఎల్లుండో కాయలు కోసేయాలి. జాగ్రత్తగా కాపలా కాస్తే కాయలు దక్కుతాయి. ఊళ్ళో కోతి తిరుగుతూ ఉంది. మన మామిడి చెట్టు ఎక్కి కాయలన్నీ తుంపి పడేస్తుందేమో. కర్రతో రాళ్లతో అదిలించు, పారిపోతుంది. 1-2 కాయలు తిని దాని దోవన అది పోతే పర్వాలేదు. కాయలన్నీ కొరికి వేస్తుంది. నేను తిరిగి వచ్చే వరకు బయటే కుర్చీ వేసుకుని కూర్చుని కాపలా కాయి, జలజతో అన్నాడు వెంకయ్య. తాయారమ్మ ఇంటి ముందు నుంచి వెళుతుంటే నౌకరుతో కబురు చేసింది. ఒకసారి వచ్చి వెళ్ళమన్నారటి. తాయారమ్మ ఇంట్లోకి అడుగుపెట్టాడు అయిష్టంగానే. ఈరోజు మంచి రోజు. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకున్నాను. నీ జీవితంలోకి నన్ను అడుగుపెట్టనివ్వలేదు. నా కొడుకునన్నా నీ ఇంట్లో అడుగు పెట్టనివ్వు. మా వాడిని నీ అల్లుడిగా చేసుకో అంది తాయారమ్మ. వెంకయ్య మదిలో తాయారమ్మ కొడుకు రవిబాబు మెదిలాడు. వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. రైతుల భూములు చౌకగా కొని ఫ్లాట్లు వేసి అమ్ముతుంటాడు. డబ్బు సంపాదనలో తాయారమ్మ కంటే 2 ఆకులు ఎక్కువే చదువుకున్నాడు. అన్ని అవలక్షణాలు ఉన్నాయి. తన కూతుర్ని వాడికి కట్టబెడితే తన ఇల్లు పెళ్లి అయిన మరుక్షణంలోనే కూల్చివేసి షాపింగ్ మాల్ కట్టిస్తాడు. అయినా తాయారమ్మ మాట తను వినాల్సిన పనేం లేదు. ఆమె దగ్గర పైసా అప్పు తీసుకోలేదు. తన కూతురు మాత్రం ఎందుకు ఒప్పుకుంటుందా? కాటుక కంటినీరు ఒలికించదు. మా అమ్మాయిని మీ వాడికి ఇవ్వనని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పటం ఎందుకు? ఏదో ఒక అబద్ధం చెప్పేస్తే పోలా అనుకున్నాడు. మా అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని మంకుపట్టు పడుతుంది అన్నాడు వెంకయ్య. తాయారమ్మ పెద్దగా నవ్వింది. ఆమె ఎందుకు అలా నవ్వుతుందో అర్థం కాలేదు వెంకయ్యకు. వెనుతిరిగాడు అతడు. నీ కూతురు అందాల రాశి. నీ ఇంటి స్థలం 1 కోటి రూపాయల పైన పలుకుతుంది. నీతో వియ్యమందటానికి అందరూ ముందుకు వస్తారు. మావాడిని కూడా నీ దృష్టిలో పెట్టుకో. 10 కోట్ల ఆస్తి ఉంది మాకు. అదంతా నీ కూతురిదే అవుతుంది అంది తాయారమ్మ గేటు దాకా వెంకయ్యతో పాటే నడిచి వస్తూ. కనకయ్య చెప్పిన వివరాలను బట్టి చూస్తే జలజకు తగిన సంబంధం అనిపించింది. ఆ అబ్బాయి కూడా అందంగా ఉన్నాడనుకున్నాడు ఫోటో చూడగానే. ఆ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి ఎలాగైనా సంబంధం ఖాయం చేసుకోవాలి. తనతో వియ్యమందటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారట.
ఏనుగుని ఎక్కినంత సంబరంతో ఇంటికి తిరిగి వచ్చాడు వెంకయ్య. వీధి గుమ్మం దాటి ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టగానే అతని దృష్టి మామిడి చెట్టుపై గంతులేస్తున్న కోతిపై పడింది. అప్పటికే చాలా కాయలు కొరికి కింద పడవేసింది కోతి. చిన్న చిన్న కొమ్మలు అంతటా విరిగిపడి ఉన్నాయి. కాయలతో నిండుగా కనిపించే మామిడి చెట్టు కళావిహీనంగా కనిపించింది. జలజను కాపలా కాయమని చెప్పినా ప్రయోజనం లేకపోయింది. కోతిని అదిరించి వెళ్ళగొట్టాడు. జలజ ఏం చేస్తున్నట్లు? ఇంటి తలుపులు వేసున్నాయి. తలుపులు బిగించి నిద్రపోతున్నదా? ఒళ్ళు తెలియకుండా పగలు నిద్ర ఏమిటి? విసుక్కుంటూ తలుపు తట్టాడు వెంకయ్య. తలుపు తీయగానే కనిపించిన తండ్రిని చూసి తొట్రుపాటు పడింది జలజ. అప్పుడే వచ్చేశారా? అంది చెదిరిన దుస్తులు సవరించుకుంటూ. పడక గదిలో ఏదో చప్పుడు వినిపించి అటుకేసి నడిచాడు వెంకయ్య. ఆ గదిలో ఉన్న తాయారమ్మ కొడుకుని చూడగానే కొమ్మలు రెమ్మలు రాల్చి మూడులా మిగిలిన వృక్షంలా నిలబడిపోయాడు. నోటిమాట రాలేదు వెంకయ్యకు. కాలం మడతల్లో ఉరిగిపోయిన తండ్రి తాత ముత్తాతల అడుగుల సవ్వడిని వింటూ ఉండిపోయాడే కాని పిల్లిలా తన ఇంటి చుట్టూ కంటపడకుండా తిరుగుతున్న తాయారమ్మ కొడుకు అడుగుల చప్పుడును తాను గమనించలేదు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. బుల్డోజరుతో ఇల్లు పడగొడుతున్న చప్పుడు చెవుల్లో మారుమోగుతుండగా నిట్టూర్పు విడిచాడు వెంకయ్య. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.